ప్రస్తుతం మనతో మాట్లాడడానికి నటులు దర్శకులు కాదంబరి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కాదంబరి కిరణ్ గారు, మీరు దాసరి నారాయణరావు గారితో చాలా సన్నిహిత అనుబంధం ఉన్న వ్యక్తి. ఎన్నో కార్యక్రమాల్లో వారి వెంటే మీరు నడిచారు, ఎన్నో కార్యక్రమాలను విజయవంతం చేశారు. వారితో మీకున్న అనుబంధాన్ని వివరించండి. వ్యక్తిగతంగా ఒక కాదంబరి కిరణ్ ఒక నటుడుగా, నిర్మాతగా, దర్శకుడుగా కాదంబరి కిరణ్ కంటే ఒక కార్మిక నాయకుడిగా, కార్మికుడిగా దాసనారాయణరావు గారు కాదంబరి కిరణ్కి అత్యంత ఆత్మీయుడమ్మ. ఎందుకంటే చలనచిత్ర పరిశ్రమలో ఉన్న కార్మికులు కానీ, అణగారిపోతున్నటువంటి మా జనానికి కానీ, పేదవారికి కానీ నిజంగా ఒక అండంటూ ఉంది అంటే దాని పేరు దాసరి నారాయణరావు గారు. ఈ రోజు దాసరి నారాయణరావు గారు ఒక జ్ఞాపకం అయిపోయారు అంటే మాకు ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే గొంతు నొప్పి మాట్లాడేవాడు లేడు, మా గురించి న్యాయం గురించి మాట్లాడేవాడు లేడు, మా కష్టాల గురించి మాట్లాడేవాడు లేడు. నిజం చెప్పాలంటే తల్లి, మాకు పెద్దవాళ్ళకి ఆ గేట్లు ఎంతవరకు కానీ, కార్మికుడికి కానీ, పేదవాడికి కానీ దాసరి నారాయణరావు గారి ఇంటి గేట్లు 24 గంటలు తెరిచే ఉండేది. ఆయన మొబైల్ ఫోన్ 24 hours ఆన్ మా కోసం ఉండేది. ఎప్పుడు ఏ టైంలో ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా కానీ దాసరి నారాయణరావు గారికి చెప్పుకుంటే చాలు వెంటనే తీరుతుందని ఒక ఆశ ఉండేది. అలాగే తీరేది కూడా. ఇంతమంది పేదవాళ్ళకి ఎన్ని చేశారు, ఎంతమంది అసలు ఒక కార్మికులను పట్టించుకొని వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కానీ నేనున్నానని నిలబడి ఒకే ఒక శక్తి దాసరి నారాయణరావు గారు. ఒక ఉదాహరణగా చెప్పాలంటే ఒక ఆడపిల్లకు ఒక చిన్నప్పుడు ఒక సోదరుడిగా, కొంచెం పెద్ద అయిన తర్వాత అన్నయ్యగా, ఇంకా పెద్ద అయిన తర్వాత ఒక ప్రియుడిగా, ఇంకా పెద్ద అయిన తర్వాత ఒక హస్బెండ్ గా, ఇంకా పెద్ద అయిన తర్వాత ఒక తండ్రిగా, ఒక తాతగా ఎలాంటి సెక్యూరిటీ ఉంటుందో చలనచిత్ర పరిశ్రమలో ఉన్న పేదవాడికి, కార్మికుడు కూడా అలాంటి ఒక సెక్యూరిటీ ఇచ్చేవారు ఆయన. జ్ఞాపకంగా మిగిలిపోవడం అనేది నిజంగా మేము తట్టుకోలేకపోతున్నాం. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజుని భారతదేశంలో ఉన్నటువంటి చలనచిత్ర కార్మిక నాయకులందరూ కూడా ఇక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే నేను దానికి కన్వీనర్ గా వ్యవహరించినప్పుడు మా తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు కొమర వెంకటేష్ గారు కానీ మిగిలిన 72 మంది నాయకుల సహాయంతో నేను ఆ పెద్ద ఆయన్ని దాసరి నారాయణరావు గారిని ముఖ్య అతిథిగా తీసుకొచ్చి అన్నయ్య చిరంజీవి గారిని, మెగాస్టార్ గారిని ఆ రోజున వేదిక మీద కూర్చోబెట్టాం. ఆ ఇద్దరు కన్నుల పండుగగా కలిసి చాలా కాలం తర్వాత కలిసిన ఒక వేడుక అది కరెక్ట్ ఇదే రోజున లాస్ట్ ఇయర్ జరిగింది. ఈ రోజుకి మళ్ళీ గురువు గారిని మేము పోగొట్టుకోవడం అనేది నిజంగా అది జ్ఞాపకం చేసుకున్నంతలో సాయంత్రం నుంచి స్కూలింగ్ చూసి ఆయన ఒంట్లో బాగోలేదంటే అదే బాధపడుతూ ఉన్నాం. నిజంగా మాకు ఒక పెద్ద దిక్కు కోల్పోయినందుకు ఏం చేయాలో, ఏం మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితిలో ఈ రోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమ కార్మిక వర్గం ఉందనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలనమ్మా. వారి థ్యాంక్ యూ కాదంబరి కిరణ్ గారు.